హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యాక్చువల్‌గా మనకి టీ20 కప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన సాధించింది. అదందరికీ మనకు తెలిసిన విషయమే. కానీ యాక్చువల్‌గా ఇక్కడ ఇషాన్ కిషన్ గురించి ఒకసారి ఆలోచిస్తే గనక, తన సొంత చెల్లెల్లాంటి ఎంతో ప్రేమాభిమానాలు పెంచుకున్నటువంటి తన కజిన్ సిస్టర్ అంతకు ముందు రోజే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. సో, మ్యాచ్‌కి రావాల్సిన వాళ్ళ తండ్రి గారు యాక్చువల్లీ ఆయన రాలేకపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఎంతో బాధపడుతున్నప్పుడు ఇతర టీమిండియా సభ్యులు ఎంతో ఐకమత్యంతో తనని ఇన్‌స్పైర్ చేసి, మోటివేట్ చేసి, తనని ఆట ఆడమని ప్రోత్సహించడంతోటి ఆయన హాఫ్ సెంచరీ చేయటం జరిగింది. సో, ఎక్స్ట్రార్డినరీ హాఫ్ సెంచరీ. సో, చాలా వాల్యుబుల్ థింగ్ అది. ఓకే. సో, ఆయన అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడటం జరిగింది. నిజంగా అదొక గొప్ప త్యాగం. మనం చాలా గ్రేట్‌గా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం. ఓకే. అంతేకాదు ఇక మనకి సంజు శాంసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ఎన్నో సార్లు ఫెయిల్యూర్స్‌తో ఒక స్థిరత్వం లేదు, ఒక కన్సిస్టెన్సీ లేదని ఆయన్ని బెంచ్ మీద కూర్చోబెట్టినప్పుడు, ఆయనకి అండగా నిలబడ్డటువంటి ఆయన తండ్రి కానీ, తల్లి కానీ, భార్య కానీ, సో, ఆయన ప్రేయర్ చేస్తున్నటువంటి ఆ స్టేడియంలో ఆయన చూపించినటువంటి ఆ దేవుడి భయం గాని, ఇవన్నీ కూడా చూస్తే గనక సంజు శాంసన్ చేసినటువంటి అద్భుతమైన ప్రదర్శన వరుసగా 3 మ్యాచ్‌లు క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లో చేసిన అద్భుతమైన ఆట తీరుని మనం ప్రశంసించకుండా ఉండలేం. ఇక కెప్టెన్ సూర్య గారు గాని, లేకపోతే ఇంకా ఇతరత్ర టీమ్ అంతా కూడా కలిసి అత్యద్భుతంగా ఆడటం వల్ల టీమిండియా చారిత్రాత్మక హిస్టారికల్ విన్ చవిచూసింది. హిస్టారికల్ సక్సెస్. సో, నేనైతే గనక ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. సో, చాలా చాలా బావుంది. ఐయామ్ సో హ్యాపీ. టీమ్ ఇండియా పెర్ఫార్మన్స్ మీద ఐయామ్ సో హ్యాపీ. ఓకే. మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో, ఈ విజయంతోటి మనమందరం కూడా స్ఫూర్తి పొంది, మన వ్యక్తిగత జీవితంలో కూడా విజయం సాధించాలని, ఇన్‌స్పైర్ అవ్వాలని, మన బెస్ట్ పెర్ఫార్మన్స్ ప్రతి విషయంలో ఇవ్వాలని ఆకాంక్షిస్తూ థాంక్ యూ సో మచ్.